కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినవా? అసలు కల్తీనే జరగలేదంటే నువ్వు కల్తీని అడచెప్తావు. 4 ట్యాంకర్లు ఎన్నికి పంపించినామంటే నువ్వు కలిసిందని అడచెప్తావు. సెకండ్ ఒపీనియన్ వేరే ల్యాబ్కి ఎందుకు పంపలే? కల్తీ జరిగిందంటే లడ్లు ఎందుకు పరీక్షించలే? కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత మళ్ళా సిట్టును ఆదేశించడం ఏంది? కల్తీ జరిగిందని ఒక దర్యాప్తు ఏంది? దర్యాప్తు చేసేది ఎప్పుడు? కల్తీ జరిగిందో జరగలేదో అని అనుమానం ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు చేయాలా. నువ్వు కల్తీ జరిగిందని చెప్పి మళ్ళీ దర్యాప్తు చేయంటే ఏమర్థం ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. నువ్వు సిట్టును ఆదేశించిన తర్వాత కల్తీ జరిగిందని ఆ సిట్టు అధికారులు దర్యాప్తులో కల్తీ జరిగిందని ఇస్తారా, ఇయ్యలేదని ఇస్తారా? నీ చేత నియమించబడిన ఉద్యోగస్తులు, నీ ప్రభుత్వంలో పనిచేసేవారు నీ అభిప్రాయాన్ని గౌరవించి కల్తీ జరిగిందనే ఇస్తారు. అందుకే సిట్టు మీద నమ్మకం లేదని అందరూ చెప్తున్నారు. సిబిఐ చేత దర్యాప్తు చేయండి, లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేయండి, లేకుంటే ఒక సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఒక సంస్థతో చేయండి అని చెప్తున్నారు. ఇంత స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మందలించిన తర్వాత కూడా ఇంకా మీకు బుద్ధి రాకపోతే, ఇది సరిపోదంటే, బుద్ధి రాకపోతే ఇంతకంటే పెద్ద స్టెప్పే మళ్ళీ ఏడుకొండల వాడు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు. ఆ స్వామి చేసే లీలలేవి. సుప్రీంకోర్టులో జడ్జి గారితో కూడా ఆ స్వామి చెప్పిస్తున్నాడు.